ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. ఆహ్, ఈరోజు మనం మాట్లాడుకోే మ్యాటర్ ఏందంటే, ఎస్ఎస్‌సి జీడీలో ట్రైనింగ్ ఎట్లుంటది? ట్రైనింగ్ వెరీ హార్డ్ ఉంటదా? లేకపోతే ఈజీగా ఉంటదా? అందరు జేయగలమా? పారిపోతామా? లేకపోతే ఉంటామా? అనే వాటి గురించి మీకొక ఆహ్, క్లారిటీ ఇస్తున్నా. క్లారిటీ అంటే నాకు తెలిసిన విధంగా మీరు ఏం ఫీల్ అయితే హార్డెస్ట్ టైమ్‌ని గూడా ఈజీగా ఫీల్ అవుతూ ట్రైనింగ్ జేయొచ్చు. ఎట్లా ఫీల్ గావాలి అనే దాని గురించి నేను జెప్తా. అంటే చాలామంది ఉస్తాదులు ఏం జెప్తారంటే ట్రైనింగ్‌లో, "ఒరేయ్ నాయనా! మీరు ఏడ్చుకుంటూ జేసినా వచ్చిర్రు మీరు. వచ్చిండ్రు, ఫోర్స్‌లో జాయిన్ అయ్యిండ్రు. ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ఓ 10 హ్మ్, 5 అంటే ఒక 5 వారాలు అయిపోయింది. 5 వారాలు అయిపోయింది. ఇగ చేసేది నువ్వే. ఈ రంగాన్ని ఎంచుకున్నది నువ్వే. వచ్చింది నువ్వే. ఇక్కడ ట్రైనింగ్ హార్డా? ఈజీయా? అన్నది గాదు. దాన్ని చెయ్యాల్సింది నువ్వే గాబట్టి, ఈ బాధ్యత అనేది నీ భుజస్కంధాల మీద ఉంది గాబట్టి, దీన్ని నువ్వు ఈజీగా ఫీల్ గావాలి. నవ్వుతూ జెయ్యాలి. ఏడుస్తూ చేసినా, నవ్వుతూ చేసినా చేయాల్సింది నువ్వేరా నాన్న. అందుకే దీన్ని నవ్వుతూ జేయమని జెప్తారన్నమాట. అది అప్పుడు మనకు అర్థం గాదు. అంటే మనకు ఎంతంటే ఆల్‌మోస్ట్‌గా ఒక 5 అనుకో 10 ఇయర్స్. అంటే నా ఓన్ ఎక్స్‌పీరియన్స్. మనకు 10 ఇయర్స్ సర్వీస్ అయ్యేదాక గూడా మనకు ఈ ఫోర్స్ ఏరియా మనది అన్న ఫీలింగ్ రాదన్నమాట. మనం ఎప్పుడైతే మనది అని ఫీల్ అయ్యి, ఇది మన ఇల్లు అని ఫీల్ అయితామో అప్పుడు మనం ఈజీగా చేసుకుంటూ పోతాం. మీకు ఎక్కడ బాగా అనిపించదంటే ట్రైనింగ్‌లో వచ్చిన తర్వాత ఒక సమూహం, ఒక ఒక 500, 600 మెంబర్స్ లేకపోతే 1000 బిలో 1000 అప్రాక్స్ అంతే 1000 వరకి ట్రైనింగ్ అంటే 500 మెంబర్స్‌కి మీదుంటేనే ట్రైనింగ్ సెంటర్ అనేది ఓపెన్ చేస్తారు కాబట్టి చిన్న ట్రైనింగ్ సెంటర్, పెద్ద ట్రైనింగ్ సెంటరు. పెద్దదైతే 1000 అక్కడ 1000 అబోవ్ గూడా ఉండొచ్చు. అంతమంది వేరు వేరు ప్రాంతాల నుంచి ఇండియాలో ఉన్న నలుమూలల నుంచి వచ్చినటువంటి ఆహ్, వాళ్ళతో కొలీగ్స్‌తో మనం అడ్జస్ట్ కాలేకపోతామన్నమాట. ఇది ఎవరికి ఈజీగా ఉంటదంటే, ఎవరైతే చిన్నప్పటి నుంచి హాస్టల్ లైఫ్ లీడ్ చేసిర్రో, ఎన్‌సీసీ చేసిర్రో వాళ్ళకి కొంచెం ఈజీగా ఉండొచ్చు. కానీ చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గరే అమ్మ, నాన్న దగ్గర పెరిగి, స్కూల్ అయిపోయిన తర్వాత, కాలేజ్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటి చుట్టూ వాతావరణంలో పెరిగి డైరెక్ట్ ఫోర్స్‌లో వచ్చిన వాళ్ళకి ఎవ్వరికైనా గానీ ఇబ్బందిగా అనిపిస్తది. అక్కడ ఇబ్బందయ్యేది కష్టం, ఆ ట్రైనింగ్ హార్డ్ ఉంటదన్న విషయం గాదు. మన మైండ్ సెట్, సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ఏం ఫిక్స్ అయితదంటే, "యమ్మ ఏందిరా ఇదంతా నాయన ఎవడురా ఈడెవడు, ఆడెవడనే" ఒక దాంట్లో ఉండిపోతామన్నమాట. మనకు 10 సంవత్సరాల సర్వీస్ అయిన తర్వాత మనకర్థమైతది. ఆహా! మనం ఒక వ్యక్తి, ఒక ఫోర్స్ వ్యక్తి అతను సీఏపీఎఫ్, ఎస్ఎస్‌సి, జీడీఏ గావచ్చు, లేకపోతే ఆర్మీ అతనే గావచ్చు. సంవత్సరానికి 3 నెలల కాలం పాటు మాత్రమే అతను ఇంటి దగ్గర ఉంటాడు. మిగతా 9 నెలలు అతను ఫోర్స్ లోపల ఉంటాడు. అందుకని అప్పుడు ఆ 10 సంవత్సరాల సర్వీస్ అయిన తర్వాత అతనికి అర్థమైతది. ఆహా! 9 నెలలు ఇక్కడ నేను ఉంటా. 2 నెలలు అక్కడ ఉంటా గదా! ఒక హోల్ సంవత్సరంలో 3 నెలలు ఆడుంటా, 9 నెలలు ఈడుంటా. అంటే నా ఇల్లేది అనేది మనకు అర్థమైపోతది. ఒకవేళ నెల రోజులు గాని, 2 నెలలు గాని వాళ్ళు లీవ్‌కి పోయినా గాని నేను మళ్ళీ తిరిగేలేదు ఇక్కడికేరా అని చెప్పి అనిపిస్తది. అప్పుడు ఇక్కడున్న వ్యక్తులతోటి వాడు మమేకం అయిపోయి ఈజీ అయిపోతదనమాట. ఆహా! ఓకే. ఇంతే. సరే. ఓకే. కానీ ఫస్ట్ ఎళ్ళినప్పుడు ఏమనిపిస్తదంటే, ఎప్పుడెళ్ళిపోతావురా ఇంటికి? అమ్మ! ఆ రోజు ఫస్ట్ గేట్ నుంచి బయటకొచ్చిన రోజు ఆ ఆనందం, కుతూహలము అది ఆ చుట్టికెళ్ళేటప్పుడు ఉంటదన్నమాట. ఇప్పుడు గూడా ఉంటది. ఎప్పటికైనా ఉంటది. కాకపోతే ఆ మైండ్ సెట్ అనేది ఫిక్స్ అయితదన్నమాట. ఓకే. వీళ్ళందరూ నా వాళ్ళు. ఒకవేళ మన కొలీగ్ ఎవడన్నా అక్కడ వాని పక్కనున్న సామాను ఒక దగ్గర పడేసిపోయిండనుకో మనం తీస్తాం అప్పుడు. అది కోపరేషన్ అన్నమాట. అప్పుడు మన మైండ్ ఏమంటదంటే, వీడు మనోడే అని యాక్సెప్ట్ చేస్తది. అప్పుడు వాడిని మనం చేస్తామనమాట. అప్పుడు ట్రైనింగ్‌లో ఎట్లుంటదంటే అట్లుండదు. వీడొకడొస్తాడు, వాడొకడొస్తాడు పక్కకి ఇటు అటు ఇప్పుడు సపోజ్‌కి ఎట్లా అంటే ర్యాండమ్‌గా ఏదన్నా వర్క్ చేయాలనుకుంటున్నాం. సపోజ్‌కి మనం ఉంటున్న ప్లేస్‌ని మనమే క్లీన్ జేసుకోవాలనమాట. ఓకే. మనం ఇంట్లో అయినా జేస్తాం గదా! అప్పటిదాకా ఇంట్లో గూడా మనం అదే పని జేస్తాం. పొద్దున్న లేస్తాం, మన బెడ్ షీట్ ఫోల్డ్ జేసుకుంటాం. మన బెడ్ ఫోల్డ్ జేసుకుంటాం. మన బట్టలన్నీ మనం ఫోల్డ్ జేసుకొని పక్కన బెట్టుకుంటాం. అదే పనిని వీళ్ళ దగ్గరదేసి అందరితో జేపిస్తే మనకు మంచిగా అనిపియదనమాట. నచ్చది. ఏంది ఇదంతా అనిపిచ్చి. అదన్నమాట. ఎందుకనంటే అక్కడ వీళ్ళందరూ నా వాళ్ళు గాదు. ఇది నా ఏరియా గాదు అనే ఒక మైండ్ సెట్‌తో ఉంటాం గాబట్టి అది మనకు నచ్చదనమాట. అందుకే మనం ఏం ఫీల్ గావాలంటే వస్తున్నాం.
ఇది మన మీదనే ఉన్నది. మనమే చేయాలి. మనం ఎంచుకున్న రంగం అని జెప్పి మనం ఫిక్స్ అయ్యి వస్తే చేయొచ్చు. మరి ట్రైనింగ్ హార్డ్ ఉండదా అంటే ఉంటది. ఈజీ ఉండదా అంటే ఉంటది. ఫీల్ అయిన విధంగా ఉంటదనమాట. హార్డ్ ఉంటది. దాంట్లోనే ఎంజాయ్ చేసుకుంటూ చేయాలన్నమాట. ఓకే. అంతమందిలో చేస్తున్నప్పుడు ఈజీగా అయిపోతదనమాట. అంటే మనం వాళ్ళతో పాటు చేసుకుంటూ ఎళ్ళిపోతాం అంతే. ఫోర్స్‌లో ఎంత హార్డ్ టైమ్‌ని మనం ఫేస్ చేస్తామో, అంత ఈజీగా గూడా అంత కష్టం ఎంతుందో అంత సుఖం గూడా మనం పొందొచ్చనమాట. అనిపిస్తది ఒక్కొక్క టైంలో. అరే! పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇవాళ నేను ఏం జేషిన్రా అని మన మైండ్ మనల్ని అడుగుతది. అంటే సబ్‌కాన్షియస్ అడుగుతదనమాట. అరే! ఏంది ఈరోజు ఏం జేసినా నాకు సాలరీ వచ్చింది. ఆ టైంని ఫీల్ అయ్యేది ఉంటది. ఒక రోజు ఇంత వర్క్ నేను వేరే ప్లేస్‌లో జేసుకుంటే ఎట్టుంటదిరా అని అట్లా గూడా అనిపిస్తది. కానీ రాండమ్‌గా జూసుకుంటే బెటర్ అన్నమాట. ఎవరికి, ఎవరికి ఈ నాలెడ్జ్‌తో ఉన్న వాళ్ళకి ఇది బెటర్. ఓకే. అంతే. వేరే ఇంజినీర్‌లొచ్చి ఇక్కడ ఉంటా అంటే వాళ్ళు సెట్ కాకపోవచ్చు తమ్ముడు. రైట్. ఇది నేను చాలా సార్లు గూడా చెప్పిన. ఇంకొకటి అడ్వైజ్‌లు. ప్రతి ఒక్కరి ఆలోచన విధానం ఒక్కో రకంగా ఉంటది. రైట్. చాలా, చాలా తక్కువ మంది మెంటాలిటీస్ కలుస్తాయి. అందరిది ఒక రకంగా ఉండయి. ఇంట్లో పుట్టిన ఇద్దరు అన్నదమ్ముల ఆలోచన విధాలే ఒక రకంగా ఉండయి. దానికి ఎక్కడో పెట్టిన యూట్యూబ్ ఛానలోన్ని ఎందుకు భయ్యా అడగడం? భయ్యా ఎట్టుంటది? 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 ఎట్టుంటదంటే వానికి అనిపించింది చెప్తే అది మీకు నచ్చకపోవచ్చు గదా! మీకొక వే గావాలి. మీకొక గైడ్‌లైన్ గావాలి. డెఫినిట్‌గా దొరుకుతది. కానీ ఆ రంగంలో దూసుకుపోయేది నువ్వే. కాదా? అవునా? అని జెప్పి ఫిక్స్డ్ అంటే డిసిజన్ తీసుకునేది నువ్వే గానీ, ఇంకొకడు తీసుకున్న డిసిజన్‌లోకి నువ్వు వెళ్ళడానికి ఉండదు. రైట్? అంతే. ఆహ్, అందరు జేసిర్రు ట్రైనింగ్. మీరు జేస్తారు. పెద్ద హార్డెస్ట్ ఏమి ఉండకపోవచ్చు. ఫీల్ అయ్యే విధానంలో ఉంటది. రైట్? ఓకే. ఆహ్, రైట్ తమ్ముళ్ళు. గుడ్ నైట్.